అందరికీ నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. మా అమ్మా నాన్నలు ఇద్దరు కూడా చిన్నజీయ స్వామి శిష్యులండి. వాళ్ళు 30 ఏళ్ల నుండి వైష్ణవులుగా వాళ్ళు చక్కగా ఆధ్యాత్మిక జీవనం సాగిస్తూ 10 మందికి మంచి విషయాలు నేర్పిస్తూ మాకు వాళ్ళ యొక్క ప్రేమానురాగాలను పంచుతూ జీవనం సాగిస్తున్నారు. చిన్నజీయ స్వామి ఆజ్ఞ మేరకు ఇంటింటా సత్సంగం అనే కార్యక్రమంలో భాగంగా నిన్న మా ఇంట్లో వినుకొండలో సత్సంగం కార్యక్రమం జరిగిందండి. వచ్చి ఇక్కడ విష్ణు తిరుపావయి భగవద్గీత ఇవన్నీ కూడా అందరికి ఇక్కడ నేర్పిస్తూ ఉంటాను. నా ఉద్దేశం ఏంటంటే నా పక్కన ఉన్న వాళ్ళు తిరుపావయి తెలియదు, భగవద్గీత తెలియదు, విష్ణు సహస్రనామం తెలియదు, మన స్వామి అంటే ఎవరో తెలియదు అనకూడదు. అందుకని నేను ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎవరికి తెలియదు అనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా అందరికీ నేర్పించి గోదా పూజలు, ఇంటింటా గోదా పూజలు ధనుర్మాసం నెల మొత్తం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. కరోనాలో 2 ఏళ్లు బ్రేక్ పడ్డా మళ్లీ కూడా జరుగుతూనే ఉన్నాయి. శ్రీరామకోటి 108 పుస్తకాలు, లక్షనామాల పుస్తకాలు తెచ్చి ఇంటింటికి నేను మా ఇంటి దగ్గర వాళ్ళందరం తిరిగి ఇచ్చి అందరి చేత రాపిచ్చాం. 3 సార్లు రాపిచ్చాం. మేమే కాదు, మా వీళ్ళందరూ కూడా, నా చెల్లెళ్ళు, నా కూతుళ్ళు, నా కోడళ్ళు, మనందరం కూడా భగవంతుడి సేవలోనే, భగవంతుడికి అంకితం కోసమే మనం ఆయన దాసులుగానే ఎప్పుడు ఉండాలి. మనమందరం కూడా రామాంజుల వారి యొక్క దాసులు. రామాంజుల వారి దివ్యాజ్ఞ వర్ధతాం అనువర్తతాం అని ఎప్పుడు అలాగే ఉండాలి. స్వామివారి మంగళాశాసనాలు, నారాయణమూర్తి మంగళాశాసనాలు అందరికీ కూడా అందరికీ, మన ఊరికే కాదు, మన ప్రపంచానికే కాదు, అందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులందరికీ, స్వామివారి శిష్యులకి, స్వామివారి అభిమానించే వాళ్ళందరికీ నా నమస్కారాలు. మేము తీసుకొని చక్రాంతాలు 28 సంవత్సరాలు ఇంచుమించు, 1 సంవత్సరం పెంచే గానీ తక్కువ కాదు. సరే, ఆ భగవంతుడిని నమ్ముకున్నాం, తర్వాత జీఎస్ స్వామిని నమ్ముకున్నాము. మాకు ఎన్నో ఆర్థిక బాధలు వచ్చినా, మానసిక బాధలు వచ్చినా, మామూలు జనానికైతే ఎంతో పెద్దదిలాగుంటది. స్వామి శిష్యులకైతే మాత్రం అది అనువంతే ఉంటది. అందువల్ల మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము సంతోషంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా బతుకుతూ పిల్లలందరినీ బాధ్యతలన్నీ తీర్చుకుంటూ, నేను స్వామికి మా స్వామి అంటా, నేను మా శ్రీమతిని ఆ స్వామికి ఇంట గెలిచి రచ్చ గెలువమ్మా అని చెప్పాను. పిల్లలకి అన్ని నేర్పిన తర్వాత బయట వాళ్ళకి నేర్పమని చెప్పాను. పిల్లలకి నేర్పిన తర్వాత సుమారు 500-600 మందికి భగవద్గీత అయితేనేమి, విష్ణు సహస్రనామం అయితేనేమి, తిరుప్పావ అయితేనేమి అందరికీ నేర్పింది. పిల్లలు కూడా ఇవాళ పెళ్లిళ్ళై వాళ్ళకి పిల్ల జల్ల అందరూ ఉన్నారు. వాళ్ళు ఏమీ ఆశించకుండా తలా ముగ్గురు కూడా, కోడలతో సహా, కోడలు కూడా కూతురు లాంటిదే మాకు, కోడలతో సహా ముగ్గురు తలా ఒక 100 మందికి ఈ భగవద్గీత ఇవన్నీ నేర్పారు. ఇంకా కొత్తగా మనకి తెలుసో తెలియదు కానీ నారాయణీయమని ఇవన్నీ ఏయో కొత్తగా. నిన్న పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అందరూ ఒక 50 మందిని తీసుకుని ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లి అక్కడ స్వామి ఏమంటారు స్వామి దగ్గర నారాయణీయము చదివి క్షేమంగా వెళ్లి క్షేమంగా వచ్చారు. అట్లానే మీ పిల్లలకు కూడా మీరు అన్ని నేర్పుతూ, చదువు సంధ్యలు, దాంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా నేర్పుతూ వాళ్ళని అభివృద్ధి చెందేటట్టుగా చేసి, మనం నేర్చుకున్న విద్యని కానీ, మనకి తెలిసిన జ్ఞానాన్ని కానీ 10 మందికి పంచితేనే మనం తెలుసుకున్న దానికి సాఫల్యత ఉంటుంది అని చెప్పి అమ్మ చెప్తూ ఉండేది. అమ్మా నాన్నల నుంచి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటామండి. వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. అందరూ బాగుండాలి. జై శ్రీమన్నారాయణ.